కార్తీక పురాణంలో 14వ పారాయణము 14వ అధ్యాయము. వశిష్ఠుడు చెబుతున్నాడు, మిథిలాధీశ, కార్తీక మాసం అంతా భక్తితో సర్వధర్మయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు ఋషోత్పర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. ఋషోత్పర్గం అంటే జనక మహీపాల ఆవు యొక్క దూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా విడిచిపెట్టడాన్ని ఋషోత్పర్గం అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణ వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థం ఒక ఆవు దూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. యఃకోవా వస్మత్కులే జాతః పౌర్ణమాస్కాంతు కార్తికే ఉస్త్రజే దృషభేనీలం తేన తృప్తావయం స్థితి కాంక్షంతి నృవశార్దూల పుణ్యలోకస్థిత అపి. పుణ్యకాలాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టినవాడు ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చువేసి వదిలినట్లయితే మనకు అమిత ఆనందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటాడు. రాజా ధనికుడు అయినా దరిద్రుడు అయినా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు ఋషోత్సర్గం చేయనివాడు అందతా మిశ్రం అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రార్థం వలన కానీ, ప్రీతి వర్ష ఆబ్దికాలు కానీ, తీర్థస్థలాలలో తర్పణం వల్ల కానీ ఈ ఋషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయాశ్రాద్ధ ఋషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పిన ఋషోత్సర్గమే ఉత్తమమైనది అని తెలుసుకో. ఇక కార్తీక మాసంలో పండ్లు దానం చేసేవాడు దేవర్షి పితృరుణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడు అయిపోతాడు. దక్షిణాయుతంగా దాత్రి అంటే ఉసిరిక ఫలాన్ని దానం చేసినవాడు సార్వభౌముడు అవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికరణ కృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకం, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరో జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో నిషిద్ధమైన ఆహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశం అందరికీ తేలికగా లభ్యం కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నం పితృశేషం తినకూడనివి తినడం, శ్రాద్ధాలకు భోజనానికి వెళ్ళడం, నువ్వులను దానం పట్టడం అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంగాన్నం, శృద్ధాన్నం, దేవర్చకాన్నం, అపరిశుద్ధాన్నం, కక్త కర్ముడి అన్నం, విధవా అన్నం అనేవి తినకూడదు. కార్తీక పూర్ణిమ అమావాస్యలలోనూ, పితృదిన నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత విద్రత్కాతి నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూజలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తం అనగా తమ నీడ శరీరపు కొలతలకు 2 పడినప్పుడు భోజనం చేయడం ఉత్తమమని మహర్షులు చెప్తారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు లెక్క లేకుండా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలంతో స్నానం, పగటిపూట నిద్ర, కంచు పాత్రలో భోజనం, పాటాన్న భోజనం, గృహ స్నానం, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నది స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అంకళ్ళుతో చేసిన స్నానానికి సమానం అవుతుందని బ్రహ్మశాసనం. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చేరువలో కానీ, కాలువలలో కానీ, నూతి వద్ద కానీ గంగా, గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చు. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది తర్వాత చండాలపు జన్మ ఎత్తుతారట. గంగానది స్మరణ చేసి స్నానం చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణు కథాపురాణం విని ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంత్రం మరొకసారి స్నానం చేసి ఆచమనం చేసి పూజాస్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత శలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి
షోడోపచారాలతోనూ పూజించాలి. పరమేశ్వర షోడోపచార పూజ సంకల్పం చెప్పుకుని గురుముఖత ఏదైనా మంత్రాలు ఉంటే మంత్రాలతో పూజలు చేయొచ్చు. అది ఏది మనకి రాలేదు అనుకుంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో పూజ జరిపించి గురుముఖంగా మంత్రాలు పొందిన వాళ్ళు మంత్రాలతో షోడోపచార పూజలు చేయవచ్చు. అలా మంత్రాలు ఏది తెలియని లేని వాళ్ళు యథాశక్తిగా దీపమాలలను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక నెలనాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతుడై నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజసేయాలు వేయేసి సోమేశ్వ అమేతాలు చేసిన ఫలాన్ని పొందుతాడట. కార్తీకమంతా ఈ మాస నక్తవ్రతాచరణ వలన పుణాధిక్యత, పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్థి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరపపుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలు దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతం ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షాన్ని పొందుతారు. జనక మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. 14వ అధ్యాయం సమాప్తం. 14వ రోజు చతుర్దశి పారాయణం సమాప్తం. ఈ అధ్యాయాన్ని వినిన వాళ్లకు ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆ ఈశ్వరుడి కృపాకటాక్షం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.